మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త బీసీ కులగణనను నిర్వహించాలని అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ అన్నారు. నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా యాదవ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ సామాజికంగా రాజకీయంగా ఎదగాలని, పేద యాదవులను ఆదుకోవాలని, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. రాబో స్థానిక ఎన్నికల్లో యాదవులు సత్తా చాటాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం సంతోషంగా ఉందని, అన్ని కులాల సంఖ్యను, యాదవుల సంఖ్యను ఇంకా విపులంగా తెలపాలన్నారు. కులగణన యాదవ వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గం చైర్మన్, ఎమ్మెల్సీలలో యాదవ వర్గం లేకపోవడం వల్ల యాదవ వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అంజన్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబో స్థానిక ఎన్నికల్లో జిల్లా స్థాయిలో యాదవులు అవకాశాలు ఇవ్వాలన్నారు. సీటు బట్టి ఫ్రీ సీట్ వస్తుంది, సీట్ రాకపోతే కష్టమైతుంది అక్క ఇంజనీరింగ్ చదవాలి అని అంటే, సో వాళ్ళకు సంబంధించి ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నగర నడిబొడ్డున ఒక కోచింగ్ సెంటర్ అనేది పెడతాం అతి త్వరలో అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా సంఘం చూసే బాధ్యత మహిళా అధ్యక్షురాలపై ఉంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన హోమియోపతిలో ఉద్దండు డాక్టర్ రవికిరణ్ గారు వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చాలా ఫేమస్ డాక్టరు డాక్టర్ రవికిరణ్ అందరూ కూడా తలా ఒక చేతేస్తేనే సంఘం అనేది ముందరికి పోతుంది. మరి మంచికైనా చెడుకైనా మరి సంఘం పెద్దల సహాయ సహకారాలు నువ్వెంత నేనంత మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ మా అక్క చెల్లెలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని కలుపుకొని పోతేనే మనం ముందరికి పోతాము. ఇక్కడ ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా యాదవులకున్న కొన్ని ముఖ్య అంశములు, అట్లాగే ప్రభుత్వం ద్వారా వాళ్లకు విన్నపించుకోవాలనుకున్న కొన్ని ముఖ్య అంశాలు ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన కులగణన ఏదైతే ఉందో దాన్ని అభినందిస్తున్నాము. అది పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమము. ఆ రిజల్ట్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ ధైర్యం చేసి అనౌన్స్ చేసింది. దాంట్లో ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కొంచెము దాన్ని సవరించి అట్లాగే కేవలం బీసీ కులగణన కాకుండా మిగతా కులాలు కూడా దాంట్లో కలిపి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మన సంఖ్య ఎంత ఉన్నది, అన్ని కులాల సంఖ్య ఎంత ఉన్నది, దాంట్లో యాదవుల సంఖ్య మరి బీసీల సంఖ్య ఎంత ఉన్నదో ఇంకొంతిగా డీటెయిల్ గా సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని కొంచెము తప్పుల దాంట్లో ఏమన్నా డొల్లితే గనక సవరించి మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుందని మా విన్నపము. అట్లాగే ఏదైతే రాష్ట్రంలో జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇదే పద్ధతిలో నేషనల్ లెవెల్లో కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తామని దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో ఈ అంశం టేకప్ చేసి క్యాస్ట్ సెన్సస్ చేస్తే గనక అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగ పరంగా గత 30-35 సంవత్సరాల నుంచి మన దేశంలో రిజర్వేషన్ పద్ధతి మరి ఎంప్లాయ్మెంట్ లో కానీ స్టడీస్ లో కానీ వివిధ రంగాల్లో కానీ చేపడుతున్నారు. ఇప్పటి వరకు కరెక్ట్ సంఖ్య ఎవరి కుల సంఖ్య ఎంత ఉందో తేల్చకుండా రిజర్వేషన్ పర్సంటేజ్లు డిసైడ్ చేస్తే బహుశా కొన్ని కులాలకు అన్యాయం జరగవచ్చు. అట్లాగే బీసీలలో యాదవులకు కొంచెం అన్యాయం జరిగిందని మా భావన. సో ప్రామిస్ చేసినట్టుగా నేషనల్ లెవెల్లో కూడా క్యాస్ట్ సెన్సస్ చేసి వీలవుతే దాన్ని ఆధార్ బేస్డ్ క్యాస్ట్ సెన్సస్ చేసి ఆధార్ కార్డులో కూడా క్యాస్ట్ అనేది
రిజిస్టర్ చేసి, ఎందుకంటే దాదాపు ఈరోజు 99% మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి దేశం మొత్తం మీద. సో దాంట్లో క్యాస్ట్ అనేది యాడ్ చేసి, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా దాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి చేసి ఆన్లైన్ పద్ధతిలో ఈ సంఖ్యని నిర్ధారిస్తే ఈ మిస్టేక్స్ అనేది ఎక్కువ వెళ్ళకుండా అక్యురేట్ డేటా వస్తుందని మా మనవి. దాన్ని టైం పట్టినా, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పట్టినా అది అలా చేస్తే బాగుంటుందని మా మనవి. రెండో అంశం, ఇక్కడ మా రాష్ట్ర నాయకత్వము అట్లాగే జిల్లా నాయకత్వం కూడా ప్రతి ఒక్కరూ భావించే విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సరి అయిన రిప్రజెంటేషన్ మంత్రివర్యంలో కానీ, చైర్మన్షిప్లలో కానీ, ఎమ్మెల్సీలలో కానీ మాకు ఏదైతే సంఖ్య ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి అనుగుణంగా మాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు. అట్లాగే ఏ క్యాబినెట్ లో కూడా గత ప్రభుత్వంలో ఒక యాదవుడు మంత్రి లేని క్యాబినెట్ లేదు. ఈసారి అన్ఫార్చునేట్ గా ఎవరు మంత్రులు లేరు. ఎవరికన్నా బాగా సూటబుల్ వ్యక్తికి కానీ, బాగా అనుభవం ఉన్న వ్యక్తికి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన అంజన్ కుమార్ యాదవ్ గారే ఉన్నారు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు, అలాంటి వ్యక్తులకు కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి అభిప్రాయం. అట్లాగే ఎప్పుడైతే ఎమ్మెల్సీల విషయానికి వచ్చిందో, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా లాయల్ గా పనిచేస్తున్న యాదవులు ఉన్నారు. మా ఆర్ లక్ష్మణన్న గారు కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. ఆయన మొత్తం టోటల్ ఆయన లైఫ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేట్ చేశారు. అట్లాంటి వారి సేవలను గుర్తించి వాళ్లకు సముచిత పదవులు, ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇవ్వాలనేది మా డిమాండ్, మా కోరిక అనుకోండి, విన్నతి అనుకోండి. అలాగైతే మాకు యాదవులకు న్యాయం చేకూరినట్టు అవుతుంది. అట్లాగే రాబోయే